హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం మైలార గ్రామ శివార్లోని చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే నడుస్తున్న కటికల చంద్రయ్యను ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట, రామగిరి గ్రామాల మధ్య ఉన్న దుందిబి వాగు వానలు కురవడంతో ప్రవహిస్తుంది. దీంతో అటు ఇటు పోయే ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. వాన వచ్చిందంటే చాలు రాకపోకలు నిలిచిపోతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. వెంటనే వాగుకు పైన వంతెన ఏర్పాటు చేయాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు నుంచి గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గృహజ్యోతి వినియోగదారులకు విద్యుత్ బిల్లును అందిస్తున్నారు. 200 యూనిట్లోపు విద్యుత్ వాడుకున్న వారికి విద్యుత్ శాఖ సిబ్బంది జీరో బిల్లు జారీ చేసింది. కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు తదితర ప్రాంతాల్లో గృహజ్యోతి వినియోగదారులకు శుక్రవారం జీరో బిల్లును జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలోని ముంచింతలలో చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గురువారం చిన్నజీయర్ స్వామిని కలుసుకొని పూలమాల, శాల్వతో ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల గెలిచిన నేపథ్యంలో చిన్నజీయర్ స్వామి ఈటల రాజేందర్ కు ఆశీస్సులు ఇచ్చారు. మోదీ మద్దతుతో ఏపీలో ఎన్డీఏ కూటమి 91% స్థానాలు కైవసం చేసుకుందని పవన్ కళ్యాణ్ అన్నారు. మీరు ప్రధానిగా ఉన్నంత కాలం ఈ దేశం ఎవరికి తలవంచదు. మీ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. మీ పనుల అభివృద్ధితో దేశంలో ప్రతి ఒక్కరూ దేశభక్తి పెంపొందించారు, స్ఫూర్తిని నింపారు. మీ మద్దతుతో ఏపీలో భారీ మెజారిటీతో గెలిచాం. జనసేన తరపున మిమ్మల్ని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా బలపరుస్తున్నా అని పవన్ కళ్యాణ్ అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.